Hi guys, welcome to Cricket Venkatish. T20 వరల్డ్ కప్ డే 2 రోజున రెండు లో స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. మనకి నిన్న మొన్నటి దాకా ఐపీఎల్లో హై స్కోరింగ్ మ్యాచెస్, సిక్సర్లు, ఫోర్లు ఇవన్నీ చూడడం అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ బౌలర్స్ టోటలీ డామినేటెడ్ ఇన్ బోత్ ద మ్యాచెస్. ఈవెన్ చేజింగ్ టీమ్స్ గెలిచాయి, కానీ గెలవడం కూడా వాళ్ళు చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. నమీబియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్లో ఒమాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 109 చేసింది. ఆ 109 చేజ్ చేయడానికి నమీబియా ఇబ్బంది పడింది. వాళ్ళు 109 మాత్రమే చేశారు ఫర్ ది లాస్ ఆఫ్ 6 వికెట్స్. సూపర్ ఓవర్కి వెళ్ళింది. 2012 తర్వాత T20 వరల్డ్ కప్లో సూపర్ ఓవర్ మనం చాలా తర్వాత చూసాం. 2012 తర్వాత ఇదే సూపర్ ఓవర్, 4th సూపర్ ఓవర్ ఓన్లీ ఇన్ T20 వరల్డ్ కప్స్. ఆ సూపర్ ఓవర్లో నమీబియా గెలిచింది. సెకండ్ మ్యాచ్లో శ్రీలంక టోటల్గా ఫ్లాప్ షో. 77 మాత్రం చేశారు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. దాన్ని చేజ్ డౌన్ చేశారు సౌత్ ఆఫ్రికా ఫర్ ది లాస్ ఆఫ్ 4 వికెట్స్. సో ఫస్ట్ మన నమీబియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. నమీబియా వాజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ దట్ మ్యాచ్. పర్టికులర్లీ వాళ్ళు ఒమాన్ని 109కి ఆల్అౌట్ చేశారు 19.1 ఓవర్స్కి. ఎప్పుడు సో ఆ స్టేజ్ తర్వాత వాళ్ళు ఈజీగా గెలుస్తారు అనుకున్నారు. ట్రంబుల్ మ్యాన్ అని వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వాజ్ టెరిఫిక్. ఇనీషియల్గా అతను 3 వికెట్లు తీశాడు. సో ఒమాన్ వాజ్ రెడ్యూస్ టు 10 for 3. ఆ తర్వాత డేవిడ్ వీజా, మనకు బాగా ఫెమిలియర్ నేమ్, ఐపీఎల్ ఆడిన ప్లేయర్ అండ్ లాస్ట్ టైం నమీబియా ఎప్పుడు వరల్డ్ కప్స్లో ఆడినా చాలా ప్రామినెంట్గా అతను ఆల్రౌండ్ షో ఇస్తాడు. ఫార్మర్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ బట్ నౌ ప్లేయింగ్ ఫర్ నమీబియా. డేవిడ్ వీజా కూడా 3 వికెట్లు తీశాడు. తర్వాత లేటర్ హాఫ్లో ఎరాస్మస్ అనే ఆఫ్ స్పిన్నర్ కూడా 2 వికెట్లు తీశారు. సో 109కి ఆల్అౌట్ అయిపోయారు ఒమాన్. సో ఈజీగా గెలుస్తారు అనుకున్నాం, కానీ అలా అవ్వలేదు, అలా కాలేదు వాళ్ళకి. ఈవెన్ దే స్ట్రగుల్, నమీబియా కూడా స్ట్రగుల్ అయ్యారు. ఫస్ట్ వికెట్ 0కే పడింది, కానీ తర్వాత ఒక 42 runs పార్ట్నర్షిప్ చూసాం సెకండ్ వికెట్. సో కానీ ఆ తర్వాత వికెట్లు టపటపా పడ్డాయి. మెహ్రాన్ ఖాన్ అనే బౌలర్ 3 వికెట్లు తీశాడు. పర్టికులర్లీ అతను 20th ఓవర్లో 2 వికెట్లు తీశాడు. 5 runs were required, కానీ 2 వికెట్లు తీశాడు. స్కోర్ సమం మాత్రం చేయగలిగాడు. డేవిడ్ వీజా వాజ్ బ్యాటింగ్ అట్ దట్ టైం. లేట్గా వచ్చాడు బ్యాటింగ్కి. వచ్చి 19th ఓవర్లో 6 కొట్టాడు, బాగానే ఉంది. కానీ 20th ఓవర్లో అతనికి స్ట్రైక్ 4 balls, ఫస్ట్ 4 balls దొరకలేదు. జస్ట్ 5 runs were needed. ఆ ఫస్ట్ 4 balls 2 వికెట్స్ పడ్డాయి, ఒకే ఒక రన్ వచ్చింది. సో లాస్ట్ 2 balls అతను ఒక డబుల్ తీయగలిగాడు. తర్వాత ఒక లెగ్ బై తీశాడు లాస్ట్ బాల్. సో స్కోర్స్ లెవెల్ అయ్యాయి. డేవిడ్ వీజా ప్రయత్నం చేసినా సరే అది కుదరలేదు. సో స్కోర్స్ లెవెల్ అయినాయి. సో 109 for 6 దగ్గర వాళ్ళ ఇన్నింగ్స్ ముగిసింది. సో సూపర్ ఓవర్కి వెళ్ళింది మ్యాచ్. సూపర్ ఓవర్లో మరి సెకండ్ బ్యాటింగ్ చేసింటే ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ టర్న్ వస్తుంది సూపర్ ఓవర్ ఆడడానికి. అప్పుడు డేవిడ్ వీజా మళ్ళీ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఫస్ట్ 4 balls ఈ స్కోర్డ్ యాజ్ మెనీ యాజ్ 13 runs. 4, ఒక 6, ఒక డబుల్ అండ్ ఒక సింగిల్. తర్వాత ఎరాస్మస్ అతని పార్ట్నర్ కూడా 2 4 కొట్టాడు. 21 runs చేశారు. 21 runs చేయడం ఎంత పెద్ద టీంకైనా కష్టం. అండ్ డేవిడ్ వీజా దిస్ టైమ్ విత్ ద బాల్ ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ. టైట్ బౌలింగ్ చేశాడు, చేసి ఒక వికెట్ కూడా తీశాడు. లాస్ట్ బాల్కి ఒక 6 ఇచ్చాడు, అంతవరకు ఒక బౌండరీ కూడా ఇవ్వలేదు. సో వాళ్ళంతా 10-11 చేశారు. సో ఈజీగా సూపర్ ఓవర్లో నమీబియా గెలిచింది. బట్ బిఫోర్ దట్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ టెన్షన్. సో నమీబియా చాలా చెమటోడ్చి గెలవాల్సి వచ్చిన పరిస్థితి. ఒమాన్ అంత ఎక్స్పెక్టెడ్ అనుకోలేదు వాళ్ళంత ఫైట్ ఇస్తారు. నమీబియా ఇస్ ఏ మచ్ స్ట్రాంగర్ సైడ్ అట్లీస్ట్ ఆన్ పేపర్. బట్ ఒమాన్ చాలా మంచి షోయింగ్ వాళ్ళకి. బట్ సూపర్ ఓవర్లో నమీబియా గెలిచింది థ్యాంక్స్ టు దిస్ మ్యాన్స్ ఎక్స్పీరియన్స్. డేవిడ్ వీజా ఉన్న రిచ్ ఎక్స్పీరియన్స్తో అతను ఆ విజయాన్ని వాళ్ళకి అందించాడు. విత్ ద బాల్ అండ్ ద బ్యాట్ హీ వాజ్ ది హీరో. సో సూపర్ ఓవర్లో అతన్ని టోటల్గా డామినేట్ చేశాడు. అండ్ బిఫోర్ దట్ ఆల్సో ఈ పిక్డ్ అప్ 3 wickets for 28 runs అండ్ వన్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్. ఇక సెకండ్ మ్యాచ్లో ఇది న్యూయార్క్లో జరిగింది. మనం ఆడబోయే సేమ్ గ్రౌండ్లో, నసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ ట్రిక్కీ పిచ్. బ్యాటింగ్కి చాలా ఇబ్బందికరమైన పిచ్. ఈ పిచ్ పైన మరి ఎందుకో మరి శ్రీలంక వాళ్ళు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. బౌలింగ్ తీసుకుంటే బాగుండేది, అంటే మనకి హైండ్ సైట్ తర్వాత మ్యాచ్ రిజల్ట్ తెలిసిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు ముందు.
ఆ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఆ పిచ్లో వేరియబుల్ బౌన్స్, ఇన్కన్సిస్టెంట్ బౌన్స్. కొన్ని బాల్స్ బాగా రైజ్ అవుతున్నాయి, కొన్ని బాల్స్ లో అవుతున్నాయి. దెర్ వాజ్ సమ్ స్వింగ్ ఆన్ ఆఫర్. సో సౌత్ ఆఫ్రికన్ పేసర్స్ రిచ్చిపోయారు. 4 పేసర్స్తో బరిలోకి దిగారు. మార్క్ యాన్సన్ వాజ్ దేర్, రబాడా, నాకియా అండ్ ఓట్నీల్ బాట్మన్. సో 4 పేసర్స్తో వెళ్ళారు. ఒకే ఒక స్పిన్నర్ కేశవ్ మహారాజ్. అండ్ ఆల్ 4 పేసర్స్ బౌల్డ్ బ్యూటిఫుల్. సౌత్ ఆఫ్రికా ఇంత డిసిప్లిన్డ్ బౌలింగ్, వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్, నో డౌట్. ఇంత డిసిప్లిన్డ్గా బౌలింగ్ చేస్తారో అనుకోలేదు. ఆండ్రిక్ నోకియా మన ఐపీఎల్లో 6 మ్యాచ్లు ఆడాడు అండ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. 13.36 వాజ్ హిస్ ఎకానమీ. 7 వికెట్లు అయితే తీశాడు 6 మ్యాచ్లో. బట్ హీ హ్యాడ్ ఎ నైట్ మేర్ ఆఫ్ ఎన్ ఐపీఎల్. హీ వాజ్ డ్రాప్డ్ ఆఫ్టర్వర్డ్స్ అండ్ వెళ్ళిపోయాడు కూడా కంట్రీకి. ఎందుకంటే ఇంజరీ నుంచి వస్తున్నాడు, సరిగ్గా పూర్తి ఫిట్నెస్ లేదు అది. కానీ ఇక్కడ నౌ హీ స్టీమ్స్ టు బీ ఫుల్లీ ఫిట్. మంచి పేస్తో బౌలింగ్ వేసాడు. 150 కూడా టచ్ అయ్యాడు, 150 km/h. అండ్ హీ బౌల్డ్ బ్యూటిఫుల్ అండ్ డిసిప్లిన్డ్గా. ఐపీఎల్లో హీ వాజ్ స్ప్రేయింగ్ ఇట్ ఆల్ అరౌండ్. బట్ ఇక్కడ చాలా చాలా టైట్ బౌలింగ్ వేసాడు. అండ్ యూజ్ ద స్లోయర్ బాల్, నకల్ బాల్ కూడా బ్రహ్మాండంగా యూజ్ చేశాడు. దానివల్ల ఈ గాట్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఈ గాట్ ఫిగర్స్ చాలా డ్రీమ్ ఫిగర్స్ అన్నమాట. 4 ఓవర్స్లో 7 runs, 4 wickets. ప్రతి ఓవర్లో చాలా డెడ్లీగా అనిపించాడు. అతను ఒక్కడే కాదు, ఈవెన్ మార్క్ యాన్సన్ బౌల్డ్ వెరీ గుడ్ ఫస్ట్ స్పెల్, వికెట్ రాలేదు. రబాడా బౌల్డ్ వెల్. బాట్మెన్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఫస్ట్ డెబ్యూ ఉందని, ఇంటర్నేషనల్ డెబ్యూ కాదు, వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, T20 వరల్డ్ కప్లో. ఫస్ట్ బాల్కి అతనికి వికెట్ వచ్చింది. అండ్ అతని ఫిగర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 9 runs మాత్రం ఇచ్చాడు తను 4 ఓవర్స్లో. అండ్ 20 డాట్ బాల్స్ వేశాడు. కెన్ యూ ఇమాజిన్ 20 డాట్, 24 balls కదా, 4 into 6 24 లీగల్ డెలివరీస్. దాంట్లో 20 డాట్ బాల్స్ అతను బౌలింగ్ వేశాడు. సో అది కూడా రికార్డ్. ఇంతకుముందు అజంతా మెండిస్ ఎవరు వేశారు అట్లా 20 డాట్ బాల్స్. సో అది T20 వరల్డ్ కప్లో అదొక రికార్డ్. సో అతను ఫస్ట్ మ్యాచ్లో చాలా ఇంప్రెసివ్ డెబ్యూ ఫర్ దిస్ సౌత్ ఆఫ్రికన్ పేసర్, వరల్డ్ కప్ డెబ్యూ దట్ ఈస్. సో బాట్మెన్ కానీ, రబాడా, ఎవ్రీబడి బౌల్డ్. కేశవ్ మహారాజ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. మనం అనుకున్నాం కదా, మనం శ్రీలంక టీమ్ అనాలిసిస్ చేసినప్పుడు ఇటీవల కాలంలో అసరంగా వాళ్ళ కెప్టెన్ చాలా హైయర్ అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేస్తున్నారు. నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చాడు. మరి స్పిన్నర్ చూడగానే మరి పేసర్స్ చాలా డామినేట్ చేసి స్పిన్నర్ మీద అటాక్ చేయబడు. ఒక పెద్ద షాట్ కోసం ఈ చార్జ్ డౌన్ ద వికెట్ అండ్ స్టంప్. నెక్స్ట్ బాల్కి సదీర్ సమర్ విక్రమ్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు కేశవ్ మహారాజ్ బౌలింగ్. సో ఈవెన్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెద్ద టర్న్ దొరకలేదు అక్కడ పిచ్లో, కానీ కేశవ్ మహారాజ్ ఆల్సో పిక్డ్ అప్ 2 wickets. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మెటిక్యులస్ అండ్ వెరీ వెరీ హైలీ ఎఫిషియంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బై సౌత్ ఆఫ్రికా. 77కే ఆల్అౌట్ చేశారు శ్రీలంక. వాళ్ళు దే బిలీవ్డ్ ఇన్ ఫుల్లర్ లెంత్, బట్ ఆ షార్ట్ బాల్ని కూడా చాలా తెలివిగా యూజ్ చేశారు. సో దే బౌల్డ్ బ్యూటిఫుల్లీ ఆల్ బౌలర్స్. అండ్ శ్రీలంక బ్యాటర్స్ ఎవ్వరు కూడా నిలబడలేదు. నోబడి లుక్డ్. కుశాల్ మెండిస్ వాజ్ దేర్ ఫర్ సమ్ టైమ్, బట్ ఈ కుడ్ నాట్. ముగ్గురంతో డబుల్ ఫిగర్స్లోకి వచ్చారు. చాలా లేట్గా నెంబర్ 7లో బ్యాటింగ్ వచ్చిన యాంజెలో మాథ్యూస్ 2 6లు కొట్టాడు. అండ్ ఫార్మర్ కెప్టెన్ తసున్ షానకా ఒక 6 కొట్టాడు. సో వాళ్ళ వెంటనే 3 6లు కొట్టాడు. దట్ వాజ్ ది బ్రైటెస్ట్ ఫేజ్ ఆఫ్ దర్ ఇన్నింగ్స్. కానీ వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. వాళ్ళు కూడా తొందరగా అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో శ్రీలంక 77 మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయారు. అది ఈజీగా చేస్తారనుకున్నాం, కానీ ఈవెన్ సౌత్ ఆఫ్రికా స్ట్రగుల్. డికాక్ ఐపీఎల్ ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఇక్కడ కూడా అలాగే స్ట్రగుల్ అవ్వడం కనిపించింది. ఈవెన్ అదర్స్ ఆల్సో. రిజా హెండ్రిక్స్ తొందరగానే అవుట్ అయిపోయాడు. తుషారా గాట్ హిస్ వికెట్. హసరంగా గాట్ 2 wickets. సో ట్రిస్టన్ స్టబ్స్ కానీ, కెప్టెన్ మార్కరం కానీ ఎవరు నిలబడలేని పరిస్థితి. బట్ క్లాసన్ ఉన్నాడు, క్లాసన్ 19 నాట్అవుట్ అండ్ మిల్లర్ 6 నాట్అవుట్. ఇద్దరు కలిసి 22 runs యాడ్ చేసి గెలిపించారు. అట్ వన్ స్టేజ్ దేవర్ 58 for 4. 13 overs టైం ముగిసేసరికి 58 for 4. సో అక్కడ కాస్త టెన్షన్ కనిపించింది. బట్ టార్గెట్ చాలా చిన్న టార్గెట్ కాబట్టి కొంచెం 100-120 అయితే సౌత్ ఆఫ్రికా కూడా స్ట్రగుల్ అయ్యింది ఆ పిచ్ పైన. బట్ చిన్న టార్గెట్ కాబట్టి దాన్ని ఈజీగా చేంజ్ చేయగలిగారు. ఈవెన్ పవర్ ప్లేలో శ్రీలంక వాజ్ బెటర్, 24 for 1 ఎంతో. వీళ్ళు 22 for 2 ఎంతో వీళ్ళు సౌత్ ఆఫ్రికా కూడా కష్టపడ్డారు ఆ పిచ్ మీద.
బట్ దేర్ బౌలర్స్ వర్స్ ఎక్సలెంట్. సో సౌత్ ఆఫ్రికాకి మంచి స్టార్ట్ లభించింది. శ్రీలంక మనం అదే ఆ టీమ్ అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు చాలా ఇన్కన్సిస్టెంట్ విత్ బ్యాటింగ్ అని చెప్పి. సో బ్యాటింగ్లో చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్, కుశాల్ మెండిస్ కానీ, చరిత అసలంక, పాతన్ నిస్సంక, కొత్తగా వచ్చిన కమిందు మెండిస్, వీళ్ళందరూ కూడా టాలెంటెడ్ ప్లేయర్స్. కానీ ఎవ్వరు కూడా అక్కడ నిలబడిన పరిస్థితి. సో చాలా లాంగ్ బ్యాటింగ్ లైనప్ కూడా పెట్టిన విత్ షానకా బ్యాటింగ్ అట్ నెంబర్ 8. సో బికాస్ ఆంజలో మ్యాథ్యూస్ అండ్ షానకా వర్ షేరింగ్ ద 5th బౌలర్ స్లాట్. సో నెంబర్ 8 దాకా వాళ్ళకి లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ అంత బ్యాటింగ్ లైనప్తో దే మేనేజ్ జస్ట్ 77 runs. Pitch was difficult and bowling was good, but that was not an excuse. Played some atrocious shots kuda. Sri Lanka ki once again disappointing start, but South Africa starting lo elaga untaru vallu, but ide form gan continue cheste vallu definitely ga chala impressive ga ee tournament lo konasaగే అవకాశం ఉంది. అన్నట్టు ఈరోజు 3 మ్యాచ్లు ఉన్నాయి. ఈరోజు ఎలక్షన్ డే. నేను ఏదో స్పేస్ పెడదాం ఉంటున్నాను, మర్చిపోయి ఒక మిత్రుడు అడిగితే తీరా చూస్తే అందరూ ట్విట్టర్లో కామెంట్ పెట్టారు, ఇవాళ స్పేస్ పెడతారు, ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తాం కదా అని. అందుకని స్పేస్ క్యాన్సిల్ కూడా చేశాను. ట్విట్టర్లో స్పేస్ అనే ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది కదా. సో 3 మ్యాచ్లు ఉన్నాయి ఇవాళ. ఫస్ట్ మ్యాచ్లో డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టేకింగ్ ఆన్ ఉగాండా. నైట్ 8 o'clock ఇంగ్లాండ్ టేక్స్ ఆన్ స్కాట్లాండ్. అండ్ తర్వాత నెదర్లాండ్స్ టేక్స్ ఆన్ నేపాల్ ఇన్ ద థర్డ్ మ్యాచ్ అట్ 9 PM. సో 8 PM 9 PM మ్యాచ్ ఉన్నాయి. ఆ లోపల రిజల్ట్స్ చూస్తారో లేకపోతే క్రికెట్ చూస్తారో, క్రికెట్ ప్రేమికులా మీరు పొలిటికల్ ప్రేమికులా అనేది మీ ఇష్టం.